హలో అండ్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈరోజు మన డైలీ అనాలిసిస్లో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబెట్టేటువంటి మొదటి ఆర్టికల్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి అదేవిధంగా గ్రూప్ 2 పాలిటీ కోసం ఈ టాపిక్ బాగా ఉపయోగపడుతుంది. డీలిమిటేషన్ అనేటువంటిది. అండ్ వాట్ ఈస్ డీలిమిటేషన్? బిఫోర్ డీలిమిటేషన్ మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డీలిమిటేషన్ అండ్ ది సెన్సెస్. మన దేశంలో వీ కండక్ట్ డెసినియల్ సెన్సెస్. డెసినియల్ సెన్సెస్ అంటే సెన్సెస్ ఫర్ ఎవ్రీ 10 years. సెన్సెస్ ఫర్ ఎవ్రీ 10 yearsని మనం డెసినియల్ సెన్సెస్ అంటాం. మన దగ్గర డెసినియల్ సెన్సెస్ కండక్ట్ చేస్తున్నాం. సో అంటే మొదటి సెన్సెస్ 1881 నుంచి మొదలు పెడుతుంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి సెన్సెస్ కండక్ట్ చేస్తాం. యాజ్ ఫర్ దట్ ప్రొసీజర్ నెక్స్ట్ సెన్సెస్ 2021లో కావాల్సి ఉండే. 2011 తర్వాత 2021లో సెన్సెస్ కండక్ట్ చేయాల్సి ఉండే. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ ద సెన్సెస్ కుడ్ నాట్ బి కండక్టెడ్ అన్నట్టు ఇన్ 2021. ఇది పోస్ట్పోన్ చేయబడ్డది. ఇండెఫినెట్గా పోస్ట్పోన్ చేశారు సెన్సెస్ని కండక్ట్ చేయడంలో. అయితే అండ్ వాట్ ఈస్ డీలిమిటేషన్? డీలిమిటేషన్ అంటే రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అని చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ డీలిమిటేషన్ ఎప్పుడు చేయాలంటే ఎవ్రీ సెన్సెస్ తర్వాత మనం డీలిమిటేషన్ చేయాలి యాక్చువల్గా ఇన్ ప్రిన్సిపల్. ఎందుకంటే 1951 సెన్సెస్ తర్వాత 1951, 1961 అండ్ 1971 సెన్సెస్ తర్వాత ఈ 3 సార్లు 3 times సెన్సెస్ కండక్ట్ చేయగానే డీలిమిటేషన్ ఎక్సైజ్ కండక్ట్ చేసేవారు. కానీ 1917 తర్వాత ఆ ప్రాసెస్ ఆగిపోయింది. దాని గురించి కూడా మనం చర్చిద్దాం. అయితే నెక్స్ట్ డీలిమిటేషన్ ప్రాసెస్ యాజ్ పర్ షెడ్యూల్ ఎప్పుడుంది? 2026లో డీలిమిటేషన్ చేయాలి. 2021 సెన్సెస్ పోస్ట్ పోన్ అయినాయి. ఇంకా ఇప్పుడు కండక్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేదు. మరి నెక్స్ట్ సెన్సెస్ ఎప్పుడు? 2031లో కండక్ట్ చేయాల్సి ఉంది. మరి 2021 సెన్సెస్ కాలేదు కాబట్టి 2031 కూడా టైంకి అయితే అనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి సెన్సెస్తో సంబంధం లేకుండా డీలిమిటేషన్ కండక్ట్ చేయాలనేటువంటి ఒక వాదన వస్తుంది. ఇంకా వాట్ ఈస్ డీలిమిటేషన్ అంటే డీలిమిటేషన్లో మనకి ఏం జరుగుతుంది అండ్ వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద డీలిమిటేషన్. డీలిమిటేషన్ సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనుక చూసినట్టయితే డీలిమిటేషన్ సంబంధించి Article 82 it talks about the delimitation of Lok Sabha seats, and Article 170 and it talks about the delimitation of the state legislative assemblies. ఈ డీలిమిటేషన్లో మనం 3 పనులు చేయడం జరుగుతుంది. డీలిమిటేషన్లో ద ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్. అంటే హౌ మెనీ లోక్సభ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ లోక్సభ టు బి దేర్, ఎన్ని లోక్సభ సీట్స్ ఉండాలి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ఈచ్ స్టేట్లో ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉండాలి అంటే నెంబర్ని ఫిక్స్ చేయడం. సెకండ్ వన్ వచ్చి బౌండరీస్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఈచ్ స్టేట్ ఫర్ ద లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఫస్ట్ నెంబర్ ఫిక్స్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి ఎన్ని 119 ఉన్నాయి ప్రజెంట్. యాజ్ ఫర్ ది పాపులేషన్ 146 వస్తాయి అన్నటువంటి ఆలోచన చేద్దాం అనుకుంటే ఈ 146 యొక్క బౌండరీస్ కూడా ఫిక్స్ చేయాలి. ఏ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీ ఎంతవరకు అని చెప్పేసి. అంటే సెకండ్ డీలిమిటేషన్లో చేసేది బౌండరీస్ ఫిక్సేషన్. అండ్ థర్డ్ వచ్చేసి డిటర్మైనింగ్ ద సీట్స్ టు బి రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ దీస్ హౌజెస్. మనకు తెలుసు వీ నో దట్ సీట్స్ రిజర్వ్ చేయబడి ఉంటాయి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఇన్ ది పార్లమెంట్, అంటే ఇన్ ది లోక్సభ ఇన్ పర్టికులర్ అండ్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కొన్ని పర్టికులర్ సర్టన్ నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ చేయబడతాయి. ఈ సర్టన్ నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ చేయాలి అనేటువంటి దాన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ చేయాలి ప్లస్ ఏ కాన్స్టిట్యుయెన్సీస్ రిజర్వ్ చేయాలి అనేటువంటిది ఎస్సీ ఎస్టీస్కి ఇది కూడా డీలిమిటేషన్ కమిషనే పూర్తి చేస్తుంది. ఇదంతా కూడా డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది, నాట్ కమిటీ. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది దీనికోసం. డీలిమిటేషన్ కమిషన్, నాట్ కమిటీ, కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అంటే ఈ 3 పనులు డీలిమిటేషన్లో చేయడం జరుగుతుంది. అయితే డీలిమిటేషన్ మనకి ఇంతకుముందుకు వాజ్ క్యారీడ్ అవుట్ ఆఫ్టర్ ది 1951, 1961 అండ్ 1971 సెన్సెస్లో మనకు ఈ డీలిమిటేషన్ చేశారు. దేన్ని బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేశారంటే సెన్సెస్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేశారు.
1951 సెన్సెస్ని బేస్ చేసుకొని, 1961 సెన్సెస్ని బేస్ చేసుకొని, 1971 సెన్సెస్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ సీట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారు. ఇక్కడ వన్ సిటిజన్ 1 ఓట్ అండ్ 1 వాల్యూ, ఈ ప్రిన్సిపల్ని అప్హెల్డ్ చేయడానికి డీలిమిటేషన్ చూడాలి. డీలిమిటేషన్కి ప్రిన్సిపల్ ఎలా ఉండాలి? 1 సిటిజన్ 1 ఓట్ 1 వాల్యూ ఉండాలి. అంటే ఒక సిటిజన్ ఉండాలి, ఒకటే ఓటు ఉండాలి, ఒకే వాల్యూ ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ ఎంతమంది అయితే రిప్రజెంట్ చేస్తుండో ఆ పార్లమెంట్ సభ్యుడు కానీ అసెంబ్లీ సభ్యుడు కానీ ఈచ్ స్టేట్కు అంతే ఉండాలి. ప్రజెంట్ ఎవ్రీ 10.1 lakh పాపులేషన్కి ఒక ఓటు ఉంది, ఒక ఎంపీ ఓటు ఉంది, లోక్సభ ఎంపీ ఓటు 10.1 lakh పాపులేషన్కి ఉంది. ఏ స్టేట్లో తీసుకున్నా ఇది ఫిక్స్డ్ ఉంటుంది. అయితే 1971 తర్వాత ఈ సెన్సెస్ కండక్ట్ చేసిన ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బేస్డ్ ఆన్ పాపులేషన్ మనం డీలిమిటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సెన్సెస్ అంటే 51 నుంచి 61కి పాపులేషన్ పెరుగుతుంది, 61 నుంచి 71కి పాపులేషన్ పెరుగుతుంది, 71 నుంచి 81కి పెరుగుతుంది. అంటే ఎవ్రీ 10.1 lakh పాపులేషన్కి ఒక రిప్రజెంటేటివ్. అంటే ఏ స్టేట్లో అయితే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో ఆ స్టేట్కి ఎక్కువ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది డీలిమిటేషన్లో. మరి మనం 1971 తర్వాత ఏమనుకున్నాం? పాపులేషన్ని ఫ్రీజ్ చేయాలి, పాపులేషన్ కంట్రోల్ చేయాలనుకున్నాం. వీ హ్యావ్ టేకెన్ ఫర్మ్ స్టాండ్ ఆన్ కంట్రోలింగ్ ద పాపులేషన్ కంట్రోల్ చేయాలి అని చెప్పేసి వన్ ఆఫ్ ద మెయిన్ గోల్ అయిపోయింది మనది. కాబట్టి ఇన్ దట్ ఆస్పెక్ట్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలంటే మనం ఇన్సెంటివ్ ఇవ్వకూడదు. నెంబర్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూ ఉంటే వాళ్ళ సీట్స్ పెరుగుతుంటే వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ చేయరు. కాబట్టి ఈ ఫ్రీజ్ చేస్తే ఎఫెక్టివ్గా పాపులేషన్ కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో 1971 తర్వాత మళ్ళీ పాపులేషన్ ఆధారంగా కండక్ట్ చేయకుండా 2 రాజ్యాంగ సవరణలు తీసుకురావడం జరిగింది, డీలిమిటేషన్ చేయకుండా బేస్డ్ ఆన్ సెన్సెస్. ఒకటి 47 అమెండ్మెంటు, ఇది 1976లో జరిగిన 42nd అమెండ్మెంటు. 2000 వరకు 1971 సెన్సెస్ ఆధారంగానే నెంబర్ ఆఫ్ సీట్స్ని ఫిక్స్ చేయాలి. 2000 వరకు దాన్ని ముట్టుకోవద్దు, నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇంక్రీజ్ చేయొద్దని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావడం, అంటే డీలిమిటేషన్ చేయొద్దని. ఒకవేళ డీలిమిటేషన్ చేసిన 1971 పాపులేషన్ ఆధారంగానే బౌండరీస్ని రీడ్రా చేయడమే ఉండాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది, సీట్ నెంబర్ ఇంక్రీజ్ చేయకుండా. అండ్ అగైన్ మళ్ళీ 2084 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2026 వరకు, ఇది 2002లో చేయడం జరిగింది 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ ద్వారా 2026 వరకు నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇంక్రీజ్ చేయొద్దు బేస్డ్ ఆన్ పాపులేషన్ అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు 2026 అప్రోచ్ అవుతుంది. మరి 2026 అప్రోచ్ అయిన తర్వాత నెక్స్ట్ సెన్సెస్ యాజ్ పర్ షెడ్యూల్ 2031లో చేయాలి. ఎందుకంటే 2021 అంటే 2021 తర్వాత 2031లో సెన్సెస్ కండక్ట్ చేయాలి. మరి 2031లో సెన్సెస్ కండక్ట్ చేసినట్టయితే ఇప్పుడు మనకు 2 సినారియోస్ ఉన్నాయి. ఇక్కడ మేజర్గా యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలలో చూస్తే పాపులేషన్ ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అయింది, ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది పాపులేషన్. ఈ పాపులేషన్ పెరిగింది కాబట్టి మళ్ళీ 2031 పాపులేషన్ ఆధారంగా మనం సీట్స్ని కనుక మనం డీలిమిటేషన్ చేస్తే ఇక్కడ చూపించినట్టు ఉత్తరప్రదేశ్కి యాజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ని 543 ఉంచితే, ఒకవేళ 543 ఉంచితే ఏంటిది, 543 నుంచి పెంచితే ఏ రాష్ట్రాలకు ఎన్ని వస్తున్నాయని మనకి టేబుల్స్ చెప్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రజెంట్ 80 ఉన్నాయి. 2031లో పాపులేషన్ ఆధారంగా 2026 పాపులేషన్ ఆధారంగా కనుక డీలిమిటేషన్ చేసినట్టయితే 91 సీట్స్ అయితే వాళ్ళకు 11 సీట్స్ అదనంగా వస్తాయి, బీహార్కి 10 సీట్స్ అదనంగా వస్తాయి, రాజస్థాన్కి 6 వస్తాయి, ఎంపీకి 4 వస్తాయి. ఎందుకంటే వీళ్ళ పాపులేషన్ పెరిగింది. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక ఇవన్నీ లూజ్ అవుతున్నాయి. అంటే వీటికి ఉన్న ఫిక్స్డ్ నెంబర్ కనుక ఉంచినట్టయితే వీటి పాపులేషన్ ఇవి ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసినాయి కాబట్టి వీటి యొక్క సీట్ల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంది. ఒకటి నెక్స్ట్ సినారియో చూసినట్టయితే ఒకవేళ సీట్ నెంబర్ 848కి పెంచినప్పుడు, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 848కి పెంచినట్టయితే ఇంకో సినారియో ఉంది. 848కి పెంచినట్టయితే సీట్ నెంబరు అప్పుడేమవుతుంది, అప్పుడు ఉత్తరప్రదేశ్కి నెంబర్ ఆఫ్ సీట్స్ గెయిన్ అయ్యేది 63, బీహార్ 39, రాజస్థాన్ 25, మధ్యప్రదేశ్ 23, తమిళనాడు 10, ఆంధ్ర ప్లస్ తెలంగాణ 12, కేరళ 0, కర్ణాటక 13, పంజాబ్ 5, హిమాచల్ 0, ఉత్తరాఖండ్ 2 పెరిగేటువంటి అవకాశం ఉంది.
ఇక్కడ ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది? మా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్కి ఎందుకు ఎక్కువ సీట్లు వస్తున్నాయంటే వాటి పాపులేషన్ అవి కంట్రోల్ చేయలేదు. పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ పనిష్ అవ్వబోతున్నాయి. ఒకవేళ కనుక డీలిమిటేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు ప్రీవియస్ ప్రాక్టీస్లో చేసినట్టు చేస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్ని పనిష్ చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ విషయంలో, అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఏంది అని చెప్పేసి ఇక్కడ ఆథర్ అంటుండంటే, నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇంక్రీజ్ చేయకుండా లైక్ అమెరికాలో అయితే ఎలాగైతే క్యాప్ చేసిరో, అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ 435 ఉండేసి అక్కడి నుంచే 1911 దగ్గర నుంచి అక్కడ వాళ్ళు సీట్స్ సంఖ్యని పెంచట్లేరు, అలాగే ఉంచేసి వాటిని మన దగ్గర కూడా సీట్స్ సంఖ్య పెంచకుండా పెంచినట్టయితే ఏవైతే రాష్ట్రాలు పాపులేషన్ కంట్రోల్కి ఏ మెజర్స్ తీసుకోలేదో, ఏవైతే చెడు చేసినాయో దేశానికి వాటికే లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మంచి చేసి ఓవరాల్ ఇండియాకి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు పాపులేషన్ కంట్రోల్ చేసినటువంటి సదర్ ఇండియన్ స్టేట్స్ మొత్తం కూడా లాయర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ జరిగే డీలిమిటేషన్ ఇంతకుముందు జరిగే డీలిమిటేషన్ లాగానే జరిగినట్టయితే. కాబట్టి ఎక్స్పర్ట్ సూచించేది ఏంటంటే ఈ 543 సీట్స్ని అలాగే ఉంచి 543 సీట్స్ని అలాగే ఉంచేసి, ఎందుకంటే మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంది? డిఫెన్స్, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, డిఫెన్స్, రైల్వేస్, ఇదే రోల్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి. కాబట్టి మేజర్గా వెల్ఫేర్ స్కీమ్స్ని అదర్ వాటిని ఇంప్లిమెంట్ చేసే స్టేట్సే. కాబట్టి స్టేట్స్లో ఎమ్మెల్యే సంఖ్యను పెంచేసి వాటి యొక్క పాపులేషన్ ఆధారంగా సెంట్రల్లో మాత్రం లోక్సభలో 543 సీట్స్ మాత్రమే ఉంచడం ద్వారా బెటర్గా ఉంటుంది. లేదంటే ఈ సదరన్ స్టేట్స్ని పని చేసినట్టు ఉంటుంది అండ్ మంచి చేసినందుకు వాటిని శిక్షించినట్టు ఉంటుందని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ. టుడే మన సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ద సివియర్ ఎరోజన్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం. ఈ టాపిక్ మనకు పాలిటీ, గ్రూప్ 1 మెయిన్స్కి, అదేవిధంగా ఎకానమీ గ్రూప్ 1 మెయిన్స్కి అండ్ ఎకానమీ గ్రూప్ 2 ఎకానమీ పేపర్ కూడా ఈ టాపిక్ యూజ్ అవుతుంది. సో సివియర్ ఎరోజన్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం. సో వీ హ్యావ్ ఎ ఫెడరల్ స్టేట్, అంటే మనకి ఫెడరల్ స్టేట్ ఉన్నది, అంటే సెంటర్ హ్యాస్ సమ్ పవర్స్, స్టేట్ హ్యాస్ సమ్ పవర్స్ అండ్ బోత్ హ్యావ్ సమ్ పవర్స్. సెంటర్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టులో చెప్పబడినట్టు అవర్ సెంటర్ అండ్ స్టేట్ హ్యావ్ దేర్ రెస్పెక్టివ్ పవర్స్. ఇది ఎరోజన్ ఎందుకైతుంది ఫిస్కల్ ఫెడరలిజంలో? వాట్ ఈజ్ కేరళాస్ కంటెన్షన్ హియర్ ఈజ్ అనేటువంటిది ఈ ఆర్టికల్లో. ఇది కేరళను ఉద్దేశించి చెప్తున్నప్పుడు కూడా దిస్ అప్లైస్ టు ఆల్ ద స్టేట్స్. కాబట్టి మనం దీన్ని అన్ని స్టేట్స్ని ఓవరాల్గా ఫెడరేషన్ని, ఇండియన్ ఫెడరేషన్ దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ని అర్థం చేసుకోవాలి. కేరళ హ్యాస్ మూవ్డ్ ద సుప్రీం కోర్ట్ contending that the center's imposition of net borrowing ceiling on the state, which limits borrowing from all sources, violates Article 293 of the Constitution. ఇక్కడ కేరళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది నెట్ బారోయింగ్ సీలింగ్, అంటే సెంటర్ ఇంపోజ్ చేసినటువంటి నెట్ బారోయింగ్ సీలింగ్కి అగెనెస్ట్గా. అంటే వాట్ ఈజ్ నెట్ బారోయింగ్ సీలింగ్ అనేటువంటిది we will discuss a little bit later. Which limits borrowing from all sources, violate Article 293 of the Constitution. ఇన్ఫ్యాక్ట్ స్టేట్స్కి డైరెక్ట్గా వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా బారోయింగ్స్ తీసుకునేటువంటి అవకాశం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అంటే ఆల్రెడీ వాటికి డెట్ ఉంటే, ఆల్రెడీ అవి డెట్ బర్డెన్ తోటి ఉంటే, అవుట్ స్టాండింగ్ లోన్స్ ఉంటే మళ్ళీ ఫ్రెష్ లోన్స్ కోసం కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఈ ఆర్టికల్ని ఆధారంగా చేసుకొని 293 ఆర్టికల్ని ఆధారంగా చేసుకొని దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ నెట్ బారోయింగ్ సీలింగ్ మీద, అంటే వాట్ ఈజ్ నెట్ బారోయింగ్ సీలింగ్ అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద జీడిపి. ఒక స్టేట్ జీడిపి ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి, ఈ 1 lakhలో 3% మాత్రమే అది లోన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి ఈ నెట్ బారోయింగ్ సీలింగ్ చెప్తుంది. అంటే 1 lakh జీడిపి ఉన్నట్టయితే ఆ స్టేటు కేవలం 3,000 crores మాత్రమే అది బారోయింగ్ చేయవచ్చు, అంటే అప్పు తీసుకోవచ్చు అని చెప్పేసి సీలింగ్ చెప్తుంది, నెట్ బారోయింగ్ సీలింగ్. ఇది ఓకే, నెట్ బారోయింగ్ సీలింగ్ మీద ఏం కంటెన్షన్ లేదు కేరళది. మరి ఏంటి కేరళ ఎందుకు కంటెంట్ చేస్తుందంటే ఆఫ్ బడ్జెట్ లోన్స్ కూడా ఈ నెట్ బారోయింగ్ సీలింగ్లో ఇంక్లూడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ వాట్ ఆర్ ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటే బడ్జెట్ రిసిప్ట్స్, బడ్జెట్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో చూపించబడుతుంది. మొత్తం ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో అది లెజిస్లేచర్లో బడ్జెట్ సబ్మిట్ చేస్తుంది.
అది బడ్జెట్ అప్రూవల్ తీసుకుంటుంది ఆ గవర్నమెంట్. ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది, దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, డీటెయిల్డ్ అకౌంట్లలో చూపిస్తుంది. పబ్లిక్ డెట్ కూడా ఎంత ఉంది, అంటే ఆ రాష్ట్రం యొక్క రుణభారం కూడా ఎంత ఉంది అన్నట్టుగా ఆ బడ్జెట్లో చూపించడం జరుగుతుంది. దీన్ని బడ్జెట్ కాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ని ఏర్పాటు చేస్తాయి. లైక్ తెలంగాణ గవర్నమెంట్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేటువంటివి ఇవి సొంతంగా లోన్స్ని తీసుకోవచ్చు మార్కెట్స్ నుంచి లేదా అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అవే వాటి సొంతంగా పే చేసుకుంటాయి అన్నమాట. గవర్నమెంట్ మాత్రం గ్యారంటీగా మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవి తీసుకునేటువంటి లోన్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు, ఇది కేరళలో ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఈ ఫండ్ బోర్డే ఫండింగ్ చేస్తుంది. అయితే ఇది తీసుకున్నటువంటి లోన్స్ కూడా ఈ నెట్ బారోయింగ్ సీలింగ్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే ఒకవేళ కనుక 3000 crores లోన్ తీసుకోవాలని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఆల్రెడీ దానికి 2000 crores లోన్ ఉంటే, బడ్జెట్ లోన్ ఉంటే, ఇది తీసుకున్నటువంటి ఈ కేఐఐఎఫ్బి తీసుకున్నటువంటి ఒక 1000 crores ఉంటే, ఈ 1000 crores కూడా ఎన్బి దీంట్లో నెట్ బారోయింగ్ సీలింగ్లో ఇంక్లూడ్ చేస్తుంది. దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి కేరళ అంటుంది. ఇది స్పెషల్ పర్పస్ వెహికల్ అది అటానమీ ఉన్నటువంటిది, దాని యొక్క బారోయింగ్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేయొద్దు అంటుంది. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్ అని ఉంటుంది. పబ్లిక్ అకౌంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అండర్ ఆర్టికల్ 266 Clause 2 ఈ పబ్లిక్ అకౌంట్ ఏం చేస్తుంది, కన్సాలిడేటెడ్ ఫండ్కి వచ్చేటువంటి కాకుండా ప్రజల నుంచి తీసుకునేటువంటి సేవింగ్స్, స్మాల్ సేవింగ్స్ లైక్ సెక్యూరిటీ డిపాజిట్స్, లైక్ ఏది అదర్ ట్రెజరీ డిపాజిట్స్ ఏమన్నా ఉంటే, ఫైన్స్, పెనాల్టీస్, లేదా స్మాల్ సేవింగ్ స్కీమ్స్, ఈ ప్రావిడెంట్ ఫండ్స్, ఇవన్నిటి యొక్క డబ్బులు కూడా పబ్లిక్ అకౌంట్లో జమ అవుతాయి. స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ ఉంది, ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా పబ్లిక్ అకౌంట్లో. అలాగే కొన్ని స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్, ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టినవి కూడా పబ్లిక్ అకౌంట్లో జమ అవుతాయి. ఈ పబ్లిక్ అకౌంట్లో ఉన్నటువంటి మనీ అనేటువంటిది దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద మనీ ఆఫ్ యూ అండ్ ఐ. నీది నాది అటువంటి వాళ్ళ మనీని పబ్లిక్ అకౌంట్లో పెడతారు. కానీ అవసరం వచ్చినప్పుడు దాని మీద గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ పే చేస్తుంటుంది. ఎవరైతే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో డిపాజిట్ చేసారో, అదే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. అవసరం వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ఫండ్స్ను కూడా స్టేట్ గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. దాన్ని కూడా ఈ నెట్ బారోయింగ్ సీల్కి ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే బడ్జెట్లో చూపించిన డెట్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్ తీసుకున్న డెట్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అకౌంట్, ఈ మూడింటిని కలిపి క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఫర్దర్గా లోన్స్ నెట్ బారోయింగ్ సీలింగ్ రీచ్ అయ్యి ఫర్దర్గా లోన్స్ తీసుకునే అవకాశం లేకుండా పోతుందని చెప్పేసి కేరళ కంటైన్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ని. ఎస్, ఇక్కడ ఎలా కంటైన్ చేయగలుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 293 Clause 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కన్సెంట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ బారోయింగ్స్. ఇది మార్కెట్ నుంచి ఏమైనా బారోయింగ్ తీసుకోవాలంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అండర్ 293 Clause 3 ప్రకారం. ఈ క్లాజ్ని ఆధారంగా చేసుకొని ఇది ఎన్బిసిని ఇంపోజ్ చేస్తుంది కేరళ మీద, నెట్ బారోయింగ్ సీలింగ్ని. ఎస్, ఇది ఇన్ కేరళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పబ్లిక్ డెట్ అనేటువంటిది అఫ్కోర్స్ వీఆర్ మేనేజింగ్ అవర్ పబ్లిక్ డెట్ వెరీ వెల్ అండ్ వెరీ వెల్ దాన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ 5.8 ఉంటే కేరళ యొక్క ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 2.44 ఉంది. ఇది విత్ ఇన్ ది లిమిట్ ఆఫ్ FRBM యాక్ట్. కేరళ యొక్క ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 3% లోపు ఫిజికల్ డెఫిసిట్ ఉండాలని టార్గెట్గా పెట్టుకుంది. 2.44% ఫిజికల్ డెఫిసిట్ ఉన్నది కేరళ గవర్నమెంట్ది, వేరాజ్ సెంట్రల్ గవర్నమెంట్ది 5.8 ఉంది. అంటే వీఆర్ మేనేజింగ్ బెటర్ దాన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అని కేరళ అంటుంది. ఇక మోర్ ఎవర్ పబ్లిక్ డెట్ అనేటువంటిది ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎంట్రీ 43 ఆఫ్ ద స్టేట్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మా డెట్ అనేటువంటిది, పబ్లిక్ డెట్ అనేటువంటిది ఇన్ఫ్యాక్ట్ మనం పొరపాటు పడతాం, పబ్లిక్ డెట్ అనేటువంటిది సెంట్రల్ లిస్ట్లో ఉందని చెప్పేసి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువగా ఫినాన్షియల్ పవర్స్ ఉంటాయి కాబట్టి
పబ్లిక్ డెట్ అనేటువంటి టాపిక్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, అంటే ప్రభుత్వ రుణం అనేటువంటిది సెంట్రల్ లిస్ట్లో ఉండొచ్చు అనే పొరపాటు పడే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ డెట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎంట్రీ 43 ఆఫ్ ద స్టేట్ లిస్ట్. ఇది చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో పబ్లిక్ డెట్ అనేటువంటిది సెంట్రల్ లిస్ట్లో లేదు, ఇది స్టేట్ లిస్ట్లో ఉంది. ఇది స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 43లో ఉంది. కాబట్టి పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకోవద్దని చెప్పేసి కేరళ అంటుంది. దీనివల్లనే ఎరోజన్ అవుతుంది ఫిజికల్ ఫెడరలిజం అనేటువంటిది. ఈ ఎనిహిలేటివ్గా ఉంది, ఎనిహిలేటివ్ ఫెడరలిజం అవుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఫెడరలిజంగా ఉంది స్టేట్స్ని అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్.